పూటకి 5 సార్లు తీస్తుంటా ఆ ఫ్రిడ్జ్ డోరు. మరి ఏం జేయను? జస్ట్ తొంగి చూస్తుంటాను ఏమేమి ఉన్నాయి అనేసి. ఒక్కసారి కూడా నా కంటికి కనపడలేదు ఈ పచ్చి బఠానీలు. సో, గాయ్స్ ఇవుండి చాలా రోజులున్నాయంట ఇంట్లోనే. ఒక వారం పైన అయిపోయినాయి. వారం ఏం కాదు, ఒక 10 డేస్ పైనే అయిపోయింది. ఇంకా అయితే మా మమ్మీ ఇవి ఎక్కడో కొనిందంట ప్యాకెట్‌లో. అయితే అవి అట్లాగే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసి వాటితోటి ఏమి చేయలే. ఈ మధ్య వెజిటబుల్ బిర్యానీస్ ఒక 10 సార్లు తినుంటా. తెచ్చిన ఆమెకే గుర్తులేదంటే ఇంక నాకేం గుర్తుంటాయి చెప్పు. ఇంక అందుకనేసి అవేమో మొలకలొచ్చేసినాయి గాయ్స్. అందుకని ఇంకా ప్లస్ వానొచ్చింది, వర్షం పడింది ఈరోజు ఫస్ట్ జల్లు. ఇంక అందుకనేసి ఏదో ఒకటి ప్లాంట్ ఏద్దాము అనేసి ఒక అది ఉంటది కదా ఎక్సైట్‌మెంట్‌తో, అదొక ఉత్సాహంతో వెళ్ళిపోయాననమాట మిద్ది పైకి. ఇంక ఈ ఎట్ట మొలకలొచ్చినాయి ఇయన్నా పెంచేద్దాం అనేసి ఇంక ఈట్లిని తీసుకొనెళ్ళాను. సో, ముందేమనుకున్నానంటే పైనేం కుండీలు లేవనుకోని ఇక ఈ డిస్కో గ్లాస్ ఉంటది కదా! దాంతోటి బొక్కలు పెట్టుకొని ఫోర్క్ తోటి పైకెత్తుకొని వెళ్తే పైన చిన్న కుండీ ఉంది. దాని మీద మన ఆర్ట్ అంతా ఉందో చూసే రోజు లేదు. కాకపోతే ఏందంటే నేను ఇవన్నీ గుచ్చుతా ఉన్నానా, ఇంకా ఏంది అది అంత గ్రీన్‌గా ఉన్నాయా? ఖచ్చితంగా దీనికి కలర్ ఏసుంటారు కదా గైస్! మీరు చెప్పండి. ఆడేసిన నా పెయింటు, ఈ కలరు బాగా మ్యాచ్ అవుతుంది. నాకేడో తేడా కొట్టేసింది. ఇది ఖచ్చితంగా పెయింట్ ఏసుండ్రే, ఈ గని తింటే ఏమైనా ఉందా అనిపించింది నాకు. సో, ఇంకా వాటిని అట్లాగా మొలకలు పైకొచ్చేటట్టు పెట్టి లైట్‌గా ఒక లేయర్‌గా మట్టి చల్లేసానమాట. అదేం మట్టి కాదు గైస్, ఎర్రమట్టి, నార్మల్ మట్టి మిక్స్ చేసింది. ఏ కోకోపీటు, వర్మ్ కంపోస్ట్ ఏమీ లేవనమాట. సో, అది గైస్. ఛానల్‌ని చూస్తూ ఉండండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మిస్ కాకుండా చూడండి.